వైఎస్ఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు కడపలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అధ్యక్షత వహించగా మరో అతిథిగా జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉత్పత్తుల స్టాల్స్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మనం జరుపుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ ఇండిజినస్ పీపుల్ డే అంటాం. ఇండిజినస్ అంటే ముందు నుంచి కూడా ఆదివాసీ పేర్లో ముందు చూసారా, ముందు నుంచి వాళ్ళు నివసిస్తున్నారు అక్కడ. అందువల్ల వాళ్ళకి మన ఆదివాసీ అని చెప్పేసి గతం నుంచి అంటే పూర్వం ఫస్ట్ నుంచి ఫస్ట్ పీపుల్ అంటాం. యాక్చువల్గా ఫస్ట్ పీపుల్ అంటే వారితోటే మానవ పరిణామం అనేది స్టార్ట్ అయ్యి అలా కాలక్రమంలో ఇతర జాతులు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. అందులో మీకు ఇంకా మన దాంట్లో ఇంకా ఏమేమి మనం తీసుకువెళ్ళాలి, ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళాలా అన్నది మనం ఈరోజు చర్చించుకొని ఇందాక మన ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ సారాంశాన్ని ఒక అవుట్కమ్ ఓరియంటేషన్ అంటే మనకి రిజల్ట్ వచ్చే విధంగా, ఫలితం వచ్చే విధంగా తెలుసుకోవడం కోసం ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవడం చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్గా ఆదినారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి సార్థకత కూడా చేకూరుందని నేను భావిస్తున్నాను. సో ఆయన వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత పిల్లలందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాయకులందరూ ఉన్నారు. నాయకులు కాస్త విద్యలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇందాక నేను చెప్పిన విధంగా ఏమేమైతే మన వేకెన్సీస్ ఉన్నాయో, ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటికి మన మీద మనకు అవగాహన మనం కల్పించుకొని వాటిని మన పిల్లలకు కానీ యువతకు కానీ వీళ్ళందరికీ తీసుకుని వెళ్ళాలి. సో సరస్వతి గారిని నేను కోరేది ఏంటంటే, జనార్దన్ గారు డిఆర్డిఏ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అందరినీ కూడా ఒక వర్క్షాప్ కేవలం గిరిజన నాయకులకి, సంఘ నాయకులకి, పెద్దలకి పెట్టండి. ఇందాక మన ఆదినారాయణ రెడ్డి గారు స్కీమ్స్ అని చెప్పారు. ఏ స్కీము ఎలా ఉపయోగించుకోవాలి, ఏ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏమున్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నత విద్య అభ్యసించడానికి ఏ స్కీమ్స్ ఉన్నాయి అన్నది డీటెయిల్గా ఒక 5-6 పీపీటీలు తయారు చేసి ఒక గంట వర్క్షాప్ అన్నది మీకు అందరికీ కూడా పెడితే మీ ద్వారా మిగిలిన వాళ్ళందరికీ కూడా వెళ్తుంది. అక్కడ ఇంకేమైనా వస్తే అక్కడ చర్చించి మళ్ళీ సేమ్ అవుట్కమ్ ఓరియంటేషన్లో ఉంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది మీరు ఒక డేట్ ఫిక్స్ చేసి 15 రోజుల్లో ఒక మంచి వర్క్షాప్ కండక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీకోసం ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అవునా? మేమందరం జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాం. బెంచెస్ ఉండేవి కాదు, కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు చూస్తే ఒక బెంచ్లు ఉన్నాయి, చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు వాళ్ళందరూ చూస్తే చక్కగా యూనిఫామ్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, బెల్ట్ ఇచ్చాం, బ్యాడ్జ్ ఇచ్చాం. అవునా కాదా? ఒక మంచి మెనూ ఉంది. సో ఇన్ని పుస్తకాలు. సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే మీరు చక్కగా అవకాశాన్ని వినియోగించుకొని